ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ ఇండియా. దేవుడు నా దేశాన్ని దీవించాలి. భారతదేశంలోని ప్రియ అన్నదమ్ములకు అక్కచెల్లెలందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ అండ్ రియల్ ఇండిపెండెన్స్ డే విల్ సూన్ కమింగ్ వితౌట్ పొలిటికల్ మాఫియా. పొలిటికల్ మాఫియా లేని ఇండిపెండెన్స్ కావాలి. నిజానికి ప్రభుత్వాన్ని అనట్లేదు నేను, పొలిటికల్ పార్టీస్లో ఉండే మాఫియా సిస్టమ్ను గురించి మాట్లాడుతున్నాను. నిజానికి ప్రతి పార్టీలో యథార్థవంతులు, న్యాయంగా ఆలోచించేవారు, అందరినీ ప్రేమించేవారు, అందరికీ న్యాయం చేద్దామనే అధికారంలోకి వచ్చేవారు ఉన్నారు. అన్నింటినీ కాపాడుకుందాం అనే అధికారంలోకి వచ్చేవారు కూడా ఉన్నారు. ప్రజల పక్షాన మాట్లాడితే గొంతు నిలిపేసేవారు ఉన్నారు. ప్రజల పక్షాన నిలబడితే చంపేసేవారు ఉన్నారు. దేశం కొరకు ఏదైనా మేలు చేద్దామని ఎవరైనా నిలబడితే వారిని చిత్రహింసలు చేసి వారు చేసిన మేలును కూడా తమ క్రెడిట్లో వేసుకునే పార్టీస్ ఉన్నాయి, మనుషులు ఉన్నారు. ఎలాగలా దేశానికి మేలు జరుగుతుందని సంతోషపడేవారు ఉన్నారు. మేలును ఆపి కీడు చేసేవారు ఉన్నారు. స్వతంత్రం అని దేన్ని అందాము అర్థం కాని పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. దేన్ని స్వతంత్రం అనాలో అర్థం కాని పరిస్థితులు. నిజానికి వాహనాలు కొంటున్నప్పుడు లైఫ్ ట్యాక్స్ కట్టించుకొని రోడ్లు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదైతే, రోడ్లు వేసి ప్రైవేటీకరణ చేసి టోల్ గేట్లు పెట్టడం పొలిటికల్ మాఫియా. ఒకవైపు జిఎస్టీ, అన్ని వస్తువుల మీద ట్యాక్స్, చివరికి భోజనం చేస్తే కూడా ట్యాక్స్, ఇడ్లీ తిన్నా ట్యాక్స్, చాక్లెట్ కొన్నా ట్యాక్స్, మరొక వైపు ఇన్కమ్ ట్యాక్స్. ఇలా అన్ని వైపులుగా మన దేశాన్ని మనమే సగటు సామాన్యులకు నెమ్మది లేకుండా బ్రతుకుతున్నటువంటి ఈ దినాలను ఏ విధంగా స్వతంత్రం అందాము? మన దేశంలో మన రైతులనే చంపుకుంటుంటే దాన్ని స్వతంత్రం అంటామా? బిజినెస్ చేస్తున్నటువంటి ఎందరో బిజినెస్ మ్యాన్స్కి కోట్లాది రూపాయల రాయితీ, ట్యాక్స్ మాఫీ. కానీ దేశానికే భోజనం పెట్టే రైతుకు మాత్రం లోన్స్ ఉండవు. లోన్స్ ఇచ్చిన రక్తం పిండి మరీ వసూలు చేస్తాం. 2-3 వాయిదా ఈఎంఐలు 2-3 వాయిదా మిగిలిపోయాయి, కట్టలేకపోతున్నానంటే కూడా రాయితీ ఇవ్వలేం రైతుకి. కానీ బిజినెస్ మ్యాన్స్కి అయితే 50% రాయితీ. ఎంత దారుణమైన పరిస్థితి ఉందో చూడండి. అందుకు ఒకనాటి స్వతంత్ర సమరయోధుల త్యాగపూరితంగా వచ్చిన ఈ స్వతంత్రాన్ని గర్వంగా, గౌరవంగా, వారి గౌరవార్థంగా సెలబ్రేట్ చేస్తూనే నా దేశం బాగుండాలి, నా దేశంలో అందరూ బాగుండాలని కోరుకుంటూనే మీ అందరినీ కాంక్షిస్తున్నాను, బాగుండాలని మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బట్ రియల్ హ్యాపీ అండ్ రియల్ ఇండిపెండెన్స్ రావాలి అంటే మాఫియా సిస్టమ్, మెడికల్ మాఫియా సిస్టమ్, పొలిటికల్ మాఫియా సిస్టమ్, ఇవి దేశంలో పూర్తిగా రూపుమాపబడాలి. రీసెంట్గా ఒక అతను నీటితో 500 కిలోమీటర్లు నడిచే వాహనాన్ని కనుగొన్నాడంట. తొందరలో అతన్ని కనుమరుగు చేసి చంపేస్తారు కదా ఎలాగో. ఎందుకంటే అదే జరిగితే ఇక్కడ వ్యాపారాలు జరగవు, దోచుకునే వాళ్ళకు అవకాశం ఉండదు, బీదవాడు బాగైపోతాడు, మిడిల్ క్లాస్ వాడు బాగైపోతాడు, వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి దోచుకునే వాళ్ళందరూ కలిసి దేశాన్ని బాగు చేద్దాం, దేశ పురోగతిని బాగు చేద్దాం అనుకున్న వాళ్ళందరినీ చంపేస్తున్నారు. ఇదే ఆవిష్కరణ చైనాలో జరిగిన, ఇదే ఆవిష్కరణ ఇతర దేశాల్లో జరిగిన, దాన్ని అమ్ముకొని ఈ దేశానికి వారు ఉన్నతమైనటువంటి వస్తువులను, వాహనాలను ఇంకా కనుగొంటూనే ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి టాలెంట్ని వాళ్ళు చంపట్లేదు, కానీ మన మధ్యలో ఉన్న టాలెంట్ని చంపుకొని బిజినెస్ చేస్తున్న ఈ దౌర్భాగ్య పరిస్థితిని స్వాతంత్రం అందామంటే ఎందుకో మనసు రావట్లేదు. దేశంలో బీదవాడు హాస్పిటల్కి ధైర్యంగా వెళ్ళగలిగిన రోజు స్వాతంత్రం వచ్చినట్టు, స్కూల్స్కి ధైర్యంగా వెళ్ళిన రోజు స్వాతంత్రం వచ్చినట్టు, పిల్లల్ని చదివించాలంటే ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు, హాస్పిటల్కి వెళ్దామంటే ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు. స్వతంత్రం కాదు ఇది. ఒకనాటి రోజుల్లో మన దేశపు రాజులు, మన దేశపు దొరలే తమ ఆలోచన విధానాన్ని చెడగొట్టుకుని స్వార్థపూరితంగా ఆలోచించడం ద్వారా మన దేశ అధికారం దొరల చేతుల్లోకి వెళ్ళిపోయింది. మన దేశ స్వాతంత్రం బ్రిటిష్ వారి చేతికి వెళ్ళిపోయింది. మనలో కొందరు స్వార్థపరులు ఉన్నందు చేతనే కదా అది జరిగింది. ఎదుటివాడి సమాధి మీదే పునాది కట్టుకునేవారు ఉన్నంత వరకు మాటలోనే సంబరం కానీ వాస్తవంగా సంబరం ఏమీ లేదు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎంత ఆలోచించినా దుఃఖపడే కారణాలు 100 కనబడుతున్నాయి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనేది మాత్రం స్వతంత్ర సమరయోధుల గౌరవార్థంగా మనం చేయాల్సినటువంటి సంబరం మాత్రం. వారి ప్రాణత్యాగాలకు కృతజ్ఞతలు చెల్లిస్తూ చేయాల్సిందే. దేశానికి ఏ మతాన్ని ఆపాదించకండి. కొందరు అన్నదమ్ములు ఆచారము, సాంప్రదాయము, మతం వీటన్నిటినీ ఒక దగ్గర ముడివేసి ఇంకా వివాదంగానే మారిపోతున్నారు, కానీ సమాధానంగా మారట్లేదు. గౌరవం లేకుండా విచ్చలివిడితనంగా మాట్లాడడం, మంచిదాన్ని కూడా చెడుగా చూపించడం,
ఒకటి రెండు తప్పులుంటే మొత్తం మనిషినే తప్పుడు మనిషి అని ప్రకటించడం, దీన్ని అంటారు మసిబూసి మారేడుకాయ చేయడం. అంటే ఎవరిని దూషించి తృణీకరించడం ద్వారా సత్యం స్థాపించబడదు, జ్ఞానం స్థాపించబడదు. ఈరోజు దేశంలో మత విద్వేషాలు అధికమైపోయాయి. ఎంత విపరీతం! దేశానికి ఏ మతాన్ని ఆపాదిస్తారు? అన్ని మతాల వారు కలిసి పోరాడితే వచ్చింది స్వాతంత్రం. ఇది నా దేశం అని చెప్పుకోవడానికి ఏ మతానికి అర్హత లేదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి తమ తమ దేశంలో అధికారం ఉంది. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి నాగరికుడికి ఈ దేశం మీద అధికారం ఉంది. మతానికి కాదు అధికారం ఉన్నది, మనుషులకి. అందుకే గురజార అప్పారావు గారు అన్నారు, దేశం అంటే మట్టి కాదు మనుషులు అని. అది మర్చిపోయి ప్రవర్తిస్తున్న మతోన్మాదానికి అవగాహన కలిగితే బాగుండు. వివాదం ఒకవేళ గ్రంథపరమైంది అయితే జ్ఞానంతో మాట్లాడదాం. వివాదం ఒకవేళ దైవానికి సంబంధించిందైతే ఆలోచించి మాట్లాడదాం, పెద్దలతో సంప్రదించి మాట్లాడదాం. వివాదం ఒకవేళ మనిషికి సంబంధించిందైతే మనిషిని సరిచేసుకోవడానికి మాట్లాడదాం. కానీ వివాదం ద్వేషంతోనే, దూషణతోనే అయితే ఎప్పటికీ ఏది సరిచేయబడదు. చర్చలు కలిసి ఉండడానికి జరగాలి కానీ వివాదాల కోసం, రెచ్చగొట్టుకోవడం కోసం జరగకూడదు. వయసుతో పాటు అనుభవం పెరుగుతుందంటారు. అనుభవం ఎప్పుడు కూడా ఆవేశానికి కాకుండా ఆలోచననిస్తుంది. దేశానికి ఏ మతం లేదు, దేశానికి ఏ కులము లేదు. ఓ వింతైన మాట ఏమిటంటే, లక్షల సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఒక ధర్మం ఉంది, ఓ మతం ఉంది కాబట్టి ఈ ధర్మానిదే, ఈ మతానిదే ఈ దేశం అని మాట్లాడుతున్నారు కదా. అవును, కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ భారత ఖండం ఆఫ్రికా ఖండానికి ఆనుకొని అతుక్కొని ఉంది కదా. అక్కడి నుంచి విడిపోయిన భూభాగమే కదా ఈ రోజున్న మన దేశం. అంటే మొదటున్నది వారేనా, లేదా ఈ ధర్మం మొదటి నుంచి అక్కడుందా? ఒకవేళ అదే నిజమైతే ఆర్యులు మన దేశానికి వలస వచ్చారు అనే దానికి ఉన్నటువంటి రుజువుని ఏం చేద్దామని, సింధు నాగరికతల దాని చరిత్రను ఏం చేద్దామని. కాబట్టి సింధు అనేది ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి వర్తించే పేరు. ఎందుకంటే సింధు నది ఆ ప్రాంతంలో నివసించిన ప్రతి ఒక్కరిని కూడా సింధువులనే పిలిచారు. కాలక్రమేపీ అన్ని మతాలు, అన్ని వర్గాల వారు ఈ దేశంలోనే ఉన్నారు కొన్ని వందల సంవత్సరాల నుండి, వేల సంవత్సరాల నుండి. ఈ కారణం చేత అప్పుడెప్పుడో సింధుని హిందూ అని పిలిచారు కాబట్టి ఈ దేశమంతా హిందువులదే అని చెబుతూ వివాదాలు పెట్టడం కంటే హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ ఒక కుటుంబంగా బ్రతికి దేవునికి సంబంధించిన ఆలోచనలు పంచుకొని ఏది న్యాయమో, ఏది సరైనదో అందరూ దాన్ని వెంబడించవచ్చు. అయితే దేశానికి సంబంధించిన కొన్ని సాంప్రదాయాలు, ధర్మాలు, న్యాయాలు, ఆచారాలు ఉంటాయి, వాటిని మార్చకూడదు. దానికోసమే అవగాహన కావాలి, అవగాహన సదస్సులు కావాలి. మతభేదం లేకుండా దేశమంతా కూడా వెంబడించదగ్గ సాంప్రదాయాలు, ఆచారాలు కొన్ని ఉంటాయి. నిజానికి దేవునికి ఏ ఆచార సాంప్రదాయాలతో సంబంధం లేదు, నిమిత్తం లేదు. దేవునికి ఏ మతంతో నిమిత్తం లేదు. దేవుడు ఈ సమస్త విశ్వానికి ఒక్కడే. చిన్నజేరి స్వామి గారు ఒకసారి అండం నేను విన్నాను, దేవుడు ఒక్కడే ఉంటాడు, అనేక మంది దేవుళ్ళు ఉండరు, దేవతలు ఉంటారేమో కానీ దేవుడు ఒక్కడే అని అన్నారు. ఆయనకున్న అవగాహనని గౌరవిస్తూ దాన్ని ఆధారం చేసుకుని ఇంకో మాట మీకు పరిచయం చేస్తాను. దేవుడు ఒక్కడే, దేవతలు అంటే దేవదూతలు అనేకం అని మేము నమ్ముతున్నాం. దేవదూతలకు కూడా దేవుడు అనేక అధికారాలు ఇచ్చాడు, వారు కూడా అనేక అధికారాలు ఉంటాయి. దేవతలకు ఎలాగైతే అధికారాలు ఉంటాయని మీరు నమ్ముతున్నారా? అలా దేవుడు ఒక్కడే, సృష్టిని చేసిన వాడు ఒక్కడే. ఆయనకు రకరకాల పేర్లు పెట్టి ద్వేషించి దూషించుకోవడం కంటే ఆయన వ్యక్తిత్వాలు, ఆయన స్వభావాలు ప్రపంచ దేశ గ్రంథాలన్నిటిలో ఒకేలాగా ఉన్నాయి. వాటి మీద పరిశోధన చేస్తే మనకు దేవుడు దొరుకుతాడు. దేవుని కోసం పరిశోధన చేస్తే ఆచారం అడ్డు పెడతారు, సాంప్రదాయాలు అడ్డు పెడతారు. పోనీ సాంప్రదాయం గురించి మాట్లాడదామంటే దేవుణ్ణి అడ్డు పెడతారు. ఈ రెండిటి గురించి మాట్లాడుతుంటేనేమో స్వతంత్ర సమరయోధులను గురించి మాట్లాడతారు. పోనీ వాటిని గురించి సరి చేసుకుందామంటే వ్యక్తిగత విషయాలు మాట్లాడతారు. పోనీ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుందామంటే మీ వర్గంలో కొందరు అలా చేశారు, ఇలా చేశారు. ఇంకా డైవర్ట్ చేయడానికి, ఏదో తప్పుపట్టడానికే ప్రయత్నిస్తే మంచి ఎప్పుడు దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది? నిజానికి దేశం కొరకు, ధర్మం కొరకు, మతాల కొరకు నిలబడి యథార్థంగానే అన్ని జరగాలి, అన్ని యథార్థంగా ఉండాలని కష్టపడుతూ ప్రయాసపడుతున్న వారు అనేకులు ఉన్నారు. అందుకే ఈరోజు వరకు ఎవరిని నేను మీ ఉద్దేశమే తప్పు, మీరే తప్పు అని అనలేదు. ఎందుకంటే అందరికీ అన్ని విషయాలు, అన్ని కోణాల్లో అర్థం అవ్వడానికి కొంత టైం పడుతుంది. కొన్నిసార్లు అనుభవ జ్ఞానం వస్తే తప్ప అర్థం కాదు, దానికి కొంత కాలం పట్టొచ్చు. దేవుడు అనేవానికి ఒక రూపాన్ని లేదా ఒక పేరును మనం ఆపాదించడం కేవలం అది ఒక పొలిమేరలో జరిగే భక్తి మాత్రమే. ఆయన అనంతుడు, ఆయన గుణగుణములన్నీ ఆయన పేర్లే, ఆయన వ్యక్తిత్వ రూపాలన్నీ ఆయన పేర్లే. అందుకే శుక్లయజుర్వేదంలో రాయబడింది ఆయన ఒక్కడే,
ఆయనకే అన్ని పేర్లు ఉన్నాయి కానీ అన్ని పేర్లున్న అనేకులు లేరు అనే మాట రాయబడింది. ఏకేశ్వరుడు అని రాయబడింది. బైబిల్ కూడా దేవుడు ఒక్కడే, ఖురాన్ కూడా దేవుడు ఒక్కడే. మరి ఆ ఒక్కడే అయితే ఆ ఒక్కని తత్వాలు, లక్షణాలు, గుణగణాలు తెలుసుకొని ఆ ఒక్కరిని తెలుసుకుంటే సరిపోతుంది కదా, ఆ ఒక్కరిని నేర్చుకుంటే సరిపోతుంది కదా. ఆ ఒక్కడి గురించి తెలుసుకుందామంటే మళ్ళీ ఆ ఒక్కడికి సంబంధించిన అవతారాల ప్రస్తావన ఎత్తి అభిమానిస్తాం, గౌరవిస్తాం. నేనేమంటున్నానంటే ఆ ఒక్కడికి సంబంధించిన అవతారాలు, ఆ ఒక్కడికి సంబంధించిన మిగతా పేర్లు, ఈ వివాదాలన్నీ పక్కన పెట్టి మన ప్రాచీన, మన సనాతన పితరులు మొదట్లో ఉన్నవారు వెతికిన దేవుని గుణగణములను బేస్ చేసుకొని ఆలోచిస్తే ఆ అసలైన వాడు దొరుకుతాడు. ఇంకా ఈ గొడవలే ఉండవు. నిజమైన స్వాతంత్రం రావాలంటే రాజకీయంగా అన్యాయం అణిచివేయబడాలి, రాజకీయంగా జరుగుతున్న మోసాలు తొలగిపోవాలి. విదేశాలకు నేను వెళ్ళినప్పుడు అక్కడ దేశ పరిస్థితులను చూసినప్పుడు నేను నిజంగా ప్రార్థించాను, నా దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే ఎంత బాగుండు. అక్కడ బీదలు హాస్పిటల్ వెళ్ళడానికి ఇబ్బంది పడరు. ప్రతి వాడికి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఇన్సూరెన్స్ చేయించుకోమంటుంది. చాలా తక్కువ మొత్తంలో ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రైవేటీకరణ జరగదు. అక్కడ హాస్పిటల్కి వెళ్తే మనిషి ప్రాణానికి విలువిస్తారు. ఇక్కడ డబ్బుకి ఎక్కువ విలువ ఇవ్వడం ఏమాత్రం స్వతంత్రం అది. కొన్ని దేశాల్లో జంతువుల ప్రాణాలకు కూడా విపరీతమైన విలువిస్తున్నారు. గోమాత గోమాత అని గోమాత పేరిట ఎంతమందిని చంపేస్తుంటే మరి మీరు గోమాత అంటున్నారు, గోమాత మాత్రం సంతోషపడిపోతుందా? ఎవరైతే గోమాత గోమాంసం అమ్ముతున్నారని చెప్పి పెద్ద బాధపడిపోయి వేదన పడిపోయి గోవధ ఆపాలి అనుకుంటున్నారో అదే రాష్ట్రం నుంచి ఎక్కువ బీఫ్ ఎగుమతి అవుతుంది. ఇవన్నీ ఓపెన్ సీక్రెట్స్. మళ్ళీ గోమాత గోమాత అంటూనే ఇంకోవైపు గోవు చనిపోయినా సరే పట్టించుకోకుండా అలా వదిలేసినటువంటి ఎన్నో వీడియోస్ని మనం చూస్తున్నాం. వేదం ఏం చెప్పిందంటే జంతువులన్నిటిని దేవుడు మనుషుల కోసమే సృష్టించాడు అని. జంతువులేవి దేవుడని కాదు, ఆయన గుణగణాలు, ఆయన స్వభావాలు తెలుసుకోవడానికి సృష్టిలో దేవుడు ముద్ర వేశాడు ఆయన స్వభావాలను. అగ్ని ఆయన స్వభావం, నీరు ఆయన స్వభావం, వాయువు ఆయన స్వభావం, సృష్టిలోని పంచభూతములు ఆయన స్వభావం. సృష్టిని పూజించమని కాదు, సృష్టించిన వాణ్ణి పూజించమని. అందుకే జీవుడు తాను సృష్టించిన సృష్టికర్తను తెలుసుకోలేడంట. యజ్ఞయాగాదులు చేయుచు ఇహపర భోగములు యందు తృప్తి చెందుతూనే ఉంటాడంట. సత్యమును ఎప్పుడు తెలుసుకోవడం సాధ్యం కాదంట. అది తెలుసుకోవాలంటే మనిషి తనను తాను నిరూపించుకునే అజ్ఞానం వైపు వెళ్లకుండా, ఎదుటివాన్ని నాశనాన్ని కోరుకోకుండా మన పెద్దలు నేర్పించారు, అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు. బైబిల్ నేర్పించింది దేశమంతటి కొరకు ప్రార్థిస్తే నువ్వు బాగుంటావు. ఈ మంచి లక్షణాలు, మంచి వ్యక్తిత్వము గురించి అన్ని మతాలు, అన్ని ధర్మాలు నేర్పిస్తున్నాయి. కొంచెం ఓపికతో సహనంతో కూర్చొని మాట్లాడుకుంటే, ఆలోచించుకుంటే అందరం బాగుంటాం. దూషణ మనస్సు, దూషణ స్వభావం ఎప్పటికీ ఏ సత్యాన్ని స్థాపించడం కుదరదు. మంచి ఎప్పటికీ స్థాపన జరగదు. గౌరవించి మాట్లాడేవారిని కూడా దూషించే వాళ్ళు ఆ పరమాత్ముడు ఇష్టపడడు, సమస్త సృష్టిని చేసిన దేవుడు ఇష్టపడడు. అసలు వారి వల్ల దేవుడు ఏ పని కార్యం చేయించుకోడు. ఎందుకంటే దేవుడు ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది, అల్లరి ఉండదు. దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తే వివాదాలు ఉండవు. యుద్ధాలు జరిగిన కారణం మతమే కాదు, కేవలం మతాన్ని ఒక కోణంలో చూపిస్తాం మనం. రాజ్యాకాంక్ష వల్ల యుద్ధాలు జరిగాయి. ఎవరి బౌండరీలో వాళ్ళు ఉండి ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ ఆ రాజ్యము నాదే అవ్వాలి, ఈ రాజ్యము నాదే అవ్వాలి, మొత్తం రాజ్యాలన్నీ నాదే అవ్వాలని చెప్పి ఆశ కలిగినప్పుడే యుద్ధాలు జరిగాయి. అలెగ్జాండర్ చేసిన పని ఏమిటి? అన్ని దేశాలు నా చేతుల్లో ఉండాలనే గర్వం, గొప్పతనం కోసం పరిగెత్తాడు. ప్రతి రాజు ఇంకొక రాజ్యాన్ని స్వాధీనపరచుకోవాలనుకున్నప్పుడు, గర్వంగా ప్రవర్తించినప్పుడే యుద్ధం. ఎవరి రాజ్యాల్లో వారే ఉంటే యుద్ధం ఎక్కడిది? రాజ్యాకాంక్ష. ఈ రోజుకి దేశాల మధ్యలో దేశాలకు యుద్ధాలు రాజ్యాకాంక్షే. కొందరు దాంట్లో మతాన్ని కూడా జొప్పిస్తారు. కొందరేమో కులాలతో, వర్గాలతో గొడవలు పడుతూ ఉంటారు. కులం, మతం అనే పేరు లేకుండా రాజకీయాలు జరిగిన రోజునే మన దేశంలో స్వాతంత్రం వస్తుంది, న్యాయం జరుగుతుంది. మతాన్ని, కులాన్ని అడ్డు పెట్టకుండా రాజకీయం జరగాలి. రెండవది, మన దేశంలో వైద్యము, విద్య బీదలకు అందరికి అందుబాటులో ఉండాలి. ఏవేవో స్కీమ్స్ ఇచ్చి, ఏవేవో పాలసీస్ పెట్టేసి జనాలకు డబ్బులు పంచడాన్ని బట్టి జనాలు ఎప్పుడు అభివృద్ధి పొందలేరు. దేశం ఎప్పుడు అభివృద్ధి కాదు. దేశ అభివృద్ధికి విద్య, వైద్యము చాలా ముఖ్యమైనది. దాంతోపాటు వ్యవసాయం, ఇవి చాలా ముఖ్యమైన. వీటిని కాపాడుకోవాలి. నేను సూటిగా ఒక మాట అడుగుతాను. నంబర్ 1 క్వాలిటీ ఫుడ్ మన దేశం నుంచి విదేశాలకు ఎందుకు అమ్ముకుంటున్నారు? ఆ నంబర్ 1 క్వాలిటీ మన దేశంలోనే ఉంటే మన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కదా. విదేశాల్లో వాళ్ళ ప్రజల్ని కాపాడుకోవడానికి వాళ్ళు నంబర్ 1 క్వాలిటీ పెట్టి కల్తీ లేకుండా చూసుకుంటున్నారు. దేని స్వాతంత్రం అందాం? 80 సంవత్సరాలు గతించిపోయింది. ఎటు చూసినా సరే ఏమీ కనబడట్లేదు. కాలం గడుస్తున్న కొద్దీ మన దేశంలో మనమే నెమ్మది లేకుండా బ్రతికే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఎదుటివాని సమాధి మీదే పునాది కట్టుకోవాలనే స్వార్థం
ఏం సాధించేటట్లు చేస్తుంది. ఒకరోజు మన పిల్లల పిల్లలు గతి అతి లేకుండా బ్రతికేస్తారు. మనకు కావలసిన సమృద్ధిని దేవుడు మనకిస్తాడు. నీ ఆలోచన మంచిదైతే ఆయనే దీవిస్తాడు. కాబట్టి నా మాటలు ఒకవేళ మీకు అర్థమైతే, సమాజం మొత్తం మారకపోయినా మనం మారుతూ ప్రయత్నం చేద్దాం. డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం మానేసేయండి. నాణ్యమైన రాజకీయం జరుగుతుంది. కులాల పేరిట ఓట్లు వేయడం మానేయండి. సరి అయిన రాజకీయ నాయకులు కనబడతారు. మతాల పేరిట రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని పనిచేయడం మానేసేయండి. దేశంలో చాలామంది బాగుంటారు. డబ్బు మీద ఆశ ఉంది కాబట్టే పేపర్స్ లీక్ అవుతున్నాయి. డబ్బు మీద ఆశ ఉంది కాబట్టే కులాల పేరిట రాజకీయాలు ఉన్నాయి కాబట్టి కులాలను అణిచివేసి మిగతా వాళ్ళు మాత్రమే పైకి ఎదుగుతున్నారు. ఇలా ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తూ పోతే దేశం ఎప్పుడు బాగుపడుతుంది? దేశాన్ని ప్రేమించేవాడు దేశంలో ఉన్న అన్ని వర్గాలని ప్రేమించాలి. కాబట్టి అందరినీ గౌరవించి ప్రేమించిన రోజే దేశం బాగుంటుంది. మేరా భారత్ మహాన్ అంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ. ఒక పెద్ద మాట చెప్తాను, మీకు తెలిసిన మాట చెప్తాను. మన జాతి గీతంలో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలను బట్టి ఆ గీతం వచ్చింది. దాన్ని ఒకసారి గమనించండి. పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల బంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛల జలధి తరంగా. ఎంత స్పష్టంగా రాయబడింది. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే దేశమైతే, అన్ని రాష్ట్రాలు అన్ని వర్గాలు అందరినీ ప్రేమిస్తేనే కదా దేశం. కాబట్టి రాజకీయ మాఫియా, మెడికల్ మాఫియా, ఇలా ఎన్నో రకాల మాఫియాలు ఉన్నాయి దేశంలో. స్వాతంత్రం కాదు, మనం అందరం మాఫియా తంత్రంలో ఉన్నాం. 80 సంవత్సరాల తర్వాత హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పుకుందామంటే ఎన్నోసార్లు ఆలోచించాల్సి వస్తుంది. నిజానికి స్వతంత్ర సమర యోధుల త్యాగాన్ని బట్టి మాత్రమే మనం హ్యాపీ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి. వారిని గౌరవిస్తూ కృతజ్ఞతలతో హ్యాపీ ఇండిపెండెన్స్ డే చేసుకోవాలి. జెండా ఎగిరేస్తుంటే గర్వంగా తలెత్తుకొని జెండాను సెల్యూట్ చేస్తూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేశభక్తి, దైవభక్తి రెండిటికి సమన్యాయం చేయాలి. అది జరగాలంటే డబ్బు తీసుకొని ఓట్లేయడం మానేయండి, కులం పేరిట ఓట్లేయడం మానేయండి, మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం మానేయండి. దేశం బాగుపడుతుంది. బీదలకు రకరకాల పాలసీస్, రకరకాల స్కీమ్స్ పెట్టేసి వాటిని పంచడం మానేసి దేశాన్ని అభివృద్ధి చేయడానికి కావలసిన నిజమైన పురోగతి కార్యక్రమాలను ప్రారంభిస్తే బాగుంటుంది. అలాంటి ఒక మంచి దేశం అవ్వాలి. నా దేశంలో బీదలు, రైతులు, సామాన్యులు ప్రశాంతంగా బ్రతకగలిగేటట్లు నా దేశం ఉండాలి. నిజమైన టాలెంట్ ఉన్న వ్యక్తులకు మాత్రమే ఉద్యోగాలు రావాలి. నిజంగా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలి. టాలెంట్స్ని తొక్కేయకండి. చాలామంది ఇంజనీర్లు ఉన్నారంట మనకి. అదేంటో మరి, వేల కొలది డబ్బులు, వేల కోట్లు ఖర్చు పెట్టి, టన్నెళ్ళు, వేల కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్ వేస్తున్నారు. అన్ని మధ్యలో పాడైపోతున్నాయి, కూలిపోతున్నాయి. ఎటు చూసిన రోడ్లు పాడైపోతున్నాయి. కంపెనీల వల్ల, కల్తీ వాతావరణం వల్ల మనుషులు నాశనం అయిపోతున్నారు. విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సి వస్తుంది. మన విద్యార్థులను మనమే చంపుకొని కొట్టుకుంటుంటే ఎక్కడి స్వాతంత్రమో అర్థం కావట్లేదు. మణిపూర్ పరిస్థితి అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ఏది స్వాతంత్రం. ఒక అవగాహన కలిగించే మాట చెప్తాను. దేశాన్ని ప్రేమించడం అంటే మతాన్ని ప్రేమించడం కాదు. దేశాన్ని ప్రేమించడం అంటే ఒక రాజకీయ పార్టీని ప్రేమించడం కాదు. దేశంలో ఉన్న ప్రతి వర్గం వారిని గౌరవించి ప్రేమించిన రోజే దేశాన్ని ప్రేమించినట్లు. ఒక మతం పక్షం ఉంటేనో, ఒక రాజకీయ పార్టీ పక్షం ఉంటేనో దేశభక్తి కాదు. నేను ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు. మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది. ఎంతోమంది టాలెంటెడ్ మన దగ్గర ఉన్నారు. వాళ్ళని చంపేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు ఉంటే వ్యాపారాలు జరగవనే కదా. అంత మాత్రమే కాదు, చూస్తున్నాం. ఉన్న పాలన ఒక్కసారిగా పెట్రోల్ రేటు, డీజిల్ రేటు పెరిగింది, కరెంట్ బిల్ రేటు పెరిగింది. ఏ వస్తువు అయినా సరే అన్ని రేట్స్ పెరిగాయి. మన దేశంలోనే బ్రతుకుతున్నామా మనం అనిపిస్తుంది. వందల సంవత్సరాల నుంచి ఇక్కడే బ్రతుకుతున్న వాళ్ళ ఓట్లు తీసేస్తున్నారు. రకరకాల కారణాలను, రకరకాల జీవోలను, రకరకాల పాలసీలను అడ్డుపెట్టి దేశం ఏమైపోతుంది? ఎవరికి స్వాతంత్రం ఉంది? ఎక్కడ స్వాతంత్రం ఉంది? చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేకపోయాయి. ఎక్కడ స్వాతంత్రం ఉంది? ఇన్స్టిట్యూట్స్ పేరట మోసాలు జరుగుతున్నాయి. అక్కడ ఎవరికి ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే ఉద్యోగాలు. అక్కడ కులాల పేరట వర్గీకరణ ఉద్యోగాలు. ఇన్స్టిట్యూట్ వారు వాళ్ళ పేరును పెంచుకోవడం కొరకు, కాలేజీలు, స్కూళ్ళు వాళ్ళ పేర్లు పెంచుకోవడం కొరకు పిల్లలను రుద్ది చంపేస్తున్నారు. చిన్న వయసులో మోయలేని బరువులు వేస్తున్నారు వారి మీద. బిజినెస్ కోసమా విద్యాలయాలు?
మన దేశంలోనే బతుకుతున్నాం, కానీ ఇది మన దేశంలోనే పరతంత్రంలో బతుకుతున్నాం అనిపిస్తుంది. నేను ప్రభుత్వాన్ని అనట్లేదు, రాజకీయ నాయకుల ఆలోచన విధానం సరిగ్గా లేదు, దేశంలో మనందరి ఆలోచన సరిగ్గా లేదు. మనందరి వల్ల తప్పులు పొరపాట్లు జరుగుతాయి, వాటిని సరిచేసుకుంటే మన దేశం బాగుంటుంది, మనం బాగుంటాం. ఎక్కడ పడితే అక్కడ కుక్కలు పెరిగిపోయి మనుషుల్ని చంపేస్తున్నాయని తెలిస్తే కుక్కల్ని పట్టి అక్కడ నుండి కుక్కల్ని దూరంగా తీసుకెళ్లడమో లేదా కుక్కల్ని లేకుండా చేయడమో చేసే ప్రయత్నం చేయకపోగా జంతు సంరక్షణ చేసే వాళ్ళందరూ కూడా మనుషులు చచ్చినా పట్టించుకోవట్లేదు, కానీ జంతువుల్ని మాత్రం ఏం చేయొద్దని ధర్నాలు చేస్తున్నారు. ఆలోచన సరిగ్గా లేదు. మళ్ళీ వాటికి లాజిక్లు, జంతువుల పక్షాన న్యాయాలు. కుక్కల వల్ల చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతే ఆ తల్లి వేదనకు తండ్రి వేదనకు సమాధానం ఏం చెప్తారు ఈ జంతు సంరక్షకులు? ఎందుకు విదేశాల్లో కుక్కలు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఎందుకు కనబడవు? అదే సిస్టమ్ మనం ఎందుకు వాడం? ఎందుకు దాన్ని వాడుకోం? మనుషులు చనిపోతున్నా పట్టింపు లేదు, రోడ్లు వేస్తాం, మేరా భారత్ మహాన్ అంటాం, బ్రాందీ షాపులు నడిపే వాళ్ళు నడుపుతుంటారు, వాళ్ళకి అనుమతి ఇచ్చేస్తూ ఉంటారు. దేశంలో ఇంత దారుణంగా బ్రాందీ షాపుల మీద వచ్చే డబ్బులతో ప్రభుత్వం నడుస్తుందని చెప్పుకుంటుంటే సిగ్గేస్తుంది. దేన్ని స్వాతంత్రం అందాం? తలదించుకొని హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పలేకపోతున్నాను, తలెత్తుకొని హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెబుదామంటేనేమో అన్ని కనబడిపోతున్నాయి. మీరు, నేను, మనమందరం మారుదాం. స్వతంత్ర సమరయోధులను బట్టి హ్యాపీ ఇండిపెండెన్స్ డే, ఒకనాడు బ్రతికిన యథార్థవంతుల కొరకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నిజమైన హ్యాపీ ఇండిపెండెన్స్ డే రావాలని, నిజమైన స్వాతంత్రం రావాలని కోరుకుంటూ మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. తన మన భేదం లేకుండా అన్ని వర్గాలను ప్రేమించే నిజమైన మనుషుల కొరకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రైతును, జవానును, కార్మికుణ్ణి గౌరవించే దేశానికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇకనైనా ఆలోచించండి, రైతును కాపాడుకుందాం, జవానులను కాపాడుకుందాం. అవును, నాకు డౌట్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ జవాన్లకు ఎందుకు ఇవ్వరండి? బతుకుతారుగా ఇస్తే. దానికి ఏమైనా 10 లాజిక్లో ఎన్ని బరువులో వేస్తారు, ఎన్నో బరువులు మోస్తుంటారు వాళ్ళు. పైగా ఆ భయంకరమైన చలిలో ఉన్నప్పుడు ఈ జాకెట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా. ఎందుకని మన జవాన్లను కాపాడుకోవడానికి మనం ఎందుకు ఆ పని చేయకూడదు? రకరకాల పాలసీలతో పార్టీలకు మైలేజ్ తెచ్చుకోవడం కంటే జవానులను కాపాడుకునే ప్రయత్నం చేస్తే దేశం బాగుంటుంది. ఇంటెలిజెన్స్ని ఇంకా బలంగా మార్చొచ్చు, వాళ్ళు చేస్తున్న కష్టానికి వాళ్ళకు శాలరీస్ పెంచొచ్చు, పోలీసు వారి శాలరీస్ని పెంచొచ్చు, వాళ్ళు ఎక్కడ లంచం తీసుకోవాల్సిన పని లేకుండా చేయొచ్చు, గవర్నమెంట్ అధికారులు కూడా లంచం తీసుకోకుండా పని చేసేటట్లు పని చేయొచ్చు. అప్పుడు మాత్రమే దేశానికి నిజమైన ఇండిపెండెన్స్ డే. ఇలా మాట్లాడుకుంటూ పోతుంటే ఒకటా రెండేటండి, చాలా ఉన్నాయి. ప్రస్తుతం కాళ్ళు చేతులు కట్టుకుని అందరం చెప్పుకుంటున్నాం హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఒకరోజు మనం అందరం మన పిల్లలతో పాటు స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతికే రోజు రావాలని కోరుకుంటూ, నా దేశం అన్ని దేశాల కంటే గొప్పదవ్వాలి, బాగుండాలని కోరుకుంటూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అనేక దేశాల అభివృద్ధి పదంలో పరిగెడుతూ ఉంటే, కేవలం పేపర్స్ మీద మాత్రమే మన అభివృద్ధిని చూపిస్తూ ఉంటే దుఃఖపడుతూ చెప్తున్నాను, హ్యాపీ ఇండిపెండెన్స్ డే రావాలి. ఈ దారుణాలన్నిటిని చూస్తూ మంచి రోజులు రావాలి, అందరూ బాగుండాలి, అన్ని మతాలు అన్ని వర్గాల వారు బాగుండాలి, నా దేశానికి రియల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే రావాలి, అందరం అందరి గురించి ఆలోచించేంత మంచివారం అవ్వాలి, దేవుడు నా దేశానికి తోడై ఉండాలి. మే గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బి విత్ యూ ఆల్ ద టైమ్. నా దేశం ఒక్క కుటుంబం అయ్యే రోజు రావాలి. అలాంటి స్వాతంత్రం మీ అందరికీ రావాలని ఆశిస్తూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.